అందరికి నమస్కారాలు. ఈ ములకలపల్లి గ్రామంలో అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు వేదికలని రైతు వేదిక ఎక్కడ లేదు. ఈ యొక్క ఖాళీ స్థలం గవర్నమెంట్ ఎక్కడనే నిర్దేశించింది కాబట్టి, సూచించింది కాబట్టి, పరిశీలన చేసింది కాబట్టి ఈ రైతు వేదిక ఇక్కడ గవర్నమెంట్ స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడే ఇస్తామని అన్నారు. గతంలో ఆ పోచంపల్లి కూడా స్థలం లేక మా ములకలపల్లికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా మా యొక్క రైతు వేదికని మాజీ సర్పంచి ఆ దీపారాములు గారు ఆ రోజులలో ఉన్నప్పుడు కట్టించారు. కట్టించినా కూడా దాని మీద బిల్లు మరి పిఆర్ఏఈ కానీ ఎండిఓ కానీ వీళ్ళందరూ నిర్లక్ష్యం వల్ల ఈ బిల్లు వైఖరి వల్ల ఆగిపోయిందో, మరి ఆ బిల్లు మొత్తం పూర్తిగా మరి మంజూరు చేసారో అయిపోయిందో కానీ తెలియదు. కానీ రైతు వేదిక ఒక పశుశాల యొక్క ఏర్పడింది. కనీసం దాని డోర్లు లేవు. దాని యొక్క పశువుల యొక్క మూత్రశాల చేయడం, విసర్జన చేయడం, దాని డోర్ లేక కనీసం మన అన్ని లక్షలు పెట్టి ఈ యొక్క రైతు వేదికని మంజూరు చేసిన గవర్నమెంట్ కనీసం ఎందుకు వినియోగించుకోలేకపోతుంది? ఈ యొక్క గవర్నమెంట్ నిర్లక్ష్యమా, లేకపోతే ఆ అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ఈ యొక్క ఇది మన అగ్రికల్చర్ ఏఓ గారు కూడా దీని మీద స్పందించడం లేదు. కాబట్టి ఈ యొక్క రైతు వేదికకు తలుపులు కానీ, కిటికీ విండోస్ కానీ ఇవన్నీ అధికారులు ఎమ్మటే స్పందించి ఈ యొక్క రైతు వేదికని వినియోగించుకునేటట్టు అధికారులు మా యొక్క ములకలపల్లి సమస్యలు ఏమన్నా రైతు సమస్యలు ఉన్నా చెప్పుకోవడానికి, ఈ యొక్క వేదిక మాట్లాడుకోవడానికి కానీ, సమస్యలు ఏమైనా ఉన్నా మాట్లాడుకోవడానికి, రైతుల యొక్క సమస్యలని పరిష్కరించాలని కూడా ఒక వేదిక లేదు. కాబట్టి ఆ వేదికగా ఈ రైతు వేదిక వాడుకుందామని చూస్తే దీన్ని ఇంత నిర్లక్ష్యాన్ని ఎందుకు వైఖరి చేస్తుందో తెలియట్లేదు. తక్షణమే ఈ యొక్క రైతు వేదికని సద్వినియోగం చేసుకోవాలని సమక్షంలో అధికారులు స్పందించకపోతే వెంటనే కలెక్టర్ గారిని స్పందించి ఇక్కడ రప్పించడానికి మేము ముందుకు పోతాము. కాబట్టి వెంటనే ఈ రైతు వేదిక డోర్లు కానీ, విండోస్ కానీ ఈ యొక్క బిల్డింగ్ అని వాడుకోవడానికి మా యొక్క రైతులకు అందుబాటులో సహకరించాలని చెప్పేసి రైతు వేదిక మన ఏఓ గారు వెంటనే దీన్ని తన యొక్క ఆదేశం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా యొక్క రైతుల సమస్యలు కూడా మా యొక్క రైతుల సమస్యలు కూడా చెప్పుకోవడానికి కూడా మా రైతు వేదికగా రావాలని కూడా ఇక్కడికి ఏదో మన బంధువులతో లేక కనపడుతుంది. కాబట్టి దీన్ని వైఖరిని వహించాలని చెప్పి మీడియా మిత్రులు సహకరించాలని చెప్పేసి ఈరోజు సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. మాకు సహకరించినందుకు అందరికీ మీడియా మిత్రులకు నమస్కారాలు.